ఎస్ఎల్బీసీ ఘటనపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కామెంట్లు. 3,000 కోట్లు ఖర్చు చేసి 11 కిలోమీటర్లకు పైగా తవ్వకాలు చేశామని వెల్లడి. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాల్. వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం. సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ను పోలీసులకు ఇచ్చిన న్యాయస్థానం. ఫిర్యాదును వంశీ బలవంతంగా విత్డ్రా చేయించినట్టు కంప్లైంట్. త్వరలోనే ఏపీలో 16,347 టీచర్ పోస్టుల భర్తీ. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో మంత్రి లోకేష్ సమాధానం. అన్ని విద్యాసంస్థల్లో డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ చేపడతామని వెల్లడి. అనకాపల్లి జిల్లా వీరభద్రిపేటలో రోడ్డెక్కిన గిరిజనులు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలంటూ నిరసనలు. మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మొర. సకాలంలో వైద్యం అందక 3 చిన్నారులు మృత్యువాత పడ్డారని ఆవేదన. ఉమ్మడి మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం. ఫారాల్లో వేలాది కోళ్లు మృత్యువాత. శాంపిల్స్ను ల్యాబ్కు పంపించిన అధికారులు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో కలకలం. 10 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఘటన. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాధితులు. సిద్దిపేట జిల్లా అంకంపేట సీతారాంపల్లిలో రైతుల ఆందోళన. రోడ్డుపైనే బైఠాయించి ధర్నా నిర్వహించిన అన్నదాతలు. రంగనాయక సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్. చెరువులు కుంటలను నింపి పొలాలకు సాగునీటిని అందించాలని విజ్ఞప్తి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దొంగల బీభత్సం. స్టీమర్ రోడ్డులో ఓ ఇంటి తాళం పొగలగొట్టి చోరీ. సుమారు 9 కేజీల వెండి వస్తువులను దోచుకుపోయిన దొంగలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాల సేకరణ. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. 50 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా మార్చేందుకు ప్రణాళికలు.